ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు ఆమె పీఆర్ఓ రాజేష్, మరో ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లకు కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని వీరిని ఈడీ ఆదేశించింది. కాగా నిన్న కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన ఈడీ నలుగురి ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. ఒక పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 7 రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉండగా, మరోవైపు ఆమె భర్తకు ఈడీ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే కవిత భర్త అనిల్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేయడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఈడీ కస్టడీకి సైతం అనుమతి ఇచ్చింది. అయితే రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపరిచారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన తైడుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు. ఆప్ నేతలతో కుమ్మక్కై 100 కోట్లు ముడుపులు ఇచ్చారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలకు రూపొందించారు. రామచంద్ర పిల్లైని డమ్మీగా పెట్టి ఎండో స్పిరిట్ కంపెనీతో కవిత వాటా పొందారు. కవితకు రామచంద్ర పిల్లై బినామీగా ఉన్నారు. రామచంద్ర పిల్లై ద్వారా కవిత వ్యవహారం నడిపించింది. ఎంపీ మాగుంట ద్వారా 30 కోట్ల రూపాయలకు ఢిల్లీకి కవిత చేర్చింది. 30 కోట్ల రూపాయలను అభిషేక్ బోయిన్పల్లి ఢిల్లీకి తీసుకెళ్లారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో కవిత అసంబద్ధ సమాధానాలు చెప్పారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారు అని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, మొత్తానికి కవిత ఈడీ కేసు ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కేసు, దాని పూర్తిగా ఇంకా లోతైన కోణాల్లో ఈడీ దర్యాప్తు చేస్తుందని చెప్పొచ్చు. దాని నిదర్శనం ఇటు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కు అలాగే కొద్దిగా నోటీసులు అయితే ఇచ్చారు. కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు ఆమె పీఆర్ఓ రాజేష్, మరో ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లకు కూడా ఈ ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని వీరిని ఈడీ ఆదేశించింది. నిన్న కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నలుగురు ఫోన్లను కూడా ఈడీ సీజ్ చేసింది. ఓ పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కూడా అరెస్ట్ అయ్యి 7 రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉండగా, మరోవైపు ఆమె భర్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు ఇవ్వడం అనేది సంచలనంగా మారింది. అయితే కవిత భర్త అనిల్ కుమార్ ఈడీ నోటీసులు జారీ చేయడానికి గల కారణాలు ఏంటనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తం ఈ కేసు దాదాపు సంవత్సరం నుంచి కూడా సీరియస్ గా ఉన్నటువంటి ఈ కేసులో మరి ఇన్నాళ్ళు కవిత దర్యాప్తుకు విచారణకు అయితే హాజరు కాలేదు. కోర్టులో కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో దాటవేస్తూ వచ్చిన నేపథ్యం. మరి ఇప్పుడు మొత్తానికైతే కవిత అరెస్ట్ కావడం జరిగింది. కవిత అరెస్ట్ తర్వాత తన విచారణ కూడా చేశారు. విచారణలో అనేక విస్తుపోయే విషయాలు కూడా బయటకు వచ్చినట్టుగా అధికారులు తెలుస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ముఖ్యంగా సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ మాగుంట కలిసి మొత్తం ఆపరేటర్తో కవిత కుట్రలు పన్నారని కూడా తెలుస్తుంది. మాగుంట ద్వారా దాదాపు 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చినట్టుగా తెలుస్తుంది. 30 కోట్లను అభిషేక్ బోయిన్పల్లి ఢిల్లీకి తీసుకెళ్లినట్టుగా ఈడీ పేర్కొంది. అలాగే ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయలు లంచాలను ఆప్ నేతలు కూడా కవిత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీంతో అరుణ్ పిల్లై డమ్మీగా పెట్టి మొత్తం ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందినట్టుగా తెలుస్తుంది. సో కవితకు బినామీగా రామచంద్ర పిల్లై ఉన్నారు. మాగుంట శ్రీనివాసుడితో కలిసి ఆప్ నేతలతో పెద్ద కుట్రకైతే పాల్పడ్డట్టుగా ఈ విషయంలో తెలుస్తుంది. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో ఈ కీలక కుట్రదారు ప్రధాన లబ్ధిదారు అలాగే పాత్రదారు కూడా కవిత అని ఇటు ఈడీ అధికారులు అయితే దాదాపు తేల్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇటు కవిత భర్తకు అలాగే పిఆర్ఓకు అలాగే ఇతర సిబ్బందులకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని వాళ్ళు చెప్పిన నేపథ్యం. సో ఇప్పటి వరకు కవిత కేసు కోర్టులో ఉన్న పెండింగ్ నేపథ్యంలో ఈడీ అరెస్ట్ చేయడం అనేది ప్రూవ్ అవ్వదు. ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి కవిత రిమాండ్ కాకుండానే వస్తారని భావించారు. కానీ కవిత పిటిషన్ కేసు అనేది ఇక్కడ కూడా నామరూపాల్లో కూడా వెళ్ళిపోయింది. పూర్తిగా ఈడీ విచారణ, ఈడీ దర్యాప్తు సమాధానాలు చేయడం, లోతుగా ప్రశ్నించడం, కవిత దాటవేసిన ప్రశ్నలు కూడా చెప్పడం, పూర్తి ఆధారాలతో కవిత ముందు పెట్టడం, వారంతా కూడా చెప్పిన ప్రశ్నలకు కవిత కొన్ని విషయాలు దాటవేస్తున్నాయి, కొన్ని విషయాలు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే కవిత భర్త అనిల్ కూడా ఇటు నేడు ఢిల్లీకి కూడా రావాలని కూడా ఈడీ నోటీస్ ఇచ్చిన నేపథ్యం. సో చూడాలి కవిత భర్తతో అలాగే పిఆర్ఓతోనే ఆగేనా లేక ఇంకెంత మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి నేతలు కావచ్చు ఈ పాత్రలో ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారు దానిపైన ఈడీ ఇచ్చేటువంటి సస్పెన్స్ మాత్రం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రం అసలు ఊహకందనట్టుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు ఆమె పీఆర్ఓ రాజేష్, మరో ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లకు కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని వీరిని ఈడీ ఆదేశించింది. కాగా నిన్న కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన ఈడీ నలుగురి ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. ఒక పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 7 రోజుల పాటు
కవిత ఈడీ కస్టడీలో ఉండగా మరోవైపు ఆమె భర్తకు ఈడీ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే కవిత భర్త అనిల్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేయడానికి గల కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఈడీ కస్టడీకి సైతం అనుమతిచ్చింది. అయితే రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపరిచారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన తనయుడు రాఘవ శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ ఇండికేట్ ఏర్పాటు చేశారు. ఆప్ నేతలతో కుమ్మక్కై 100 కోట్ల ముడుపులు ఇచ్చారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. రామచంద్ర పిల్లైని డమ్మీగా పెట్టి ఇండో స్పిరిట్ కంపెనీతో కవిత వాటా పొందారు. కవితకు రామచంద్ర పిల్లై బినామీగా ఉన్నారు. రామచంద్ర పిల్లై ద్వారా కవిత వ్యవహారం నడిపించింది. ఎంపీ మాగుంట ద్వారా 30 కోట్ల రూపాయలు ఢిల్లీకి కవిత చేర్చింది. 30 కోట్ల రూపాయలను అభిషేక్ బోయిన్పల్లి ఢిల్లీకి తీసుకెళ్లారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో కవిత అసంబద్ధ సమాధానాలు చెప్పారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారు అని రిమాండ్ రిపోర్ట్లో ఈడీ తెలిపింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు నిన్న ఏమైతే నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ మనం గమనించాము. అయితే నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న దాదాపుగా 12 మంది అధికారులు నిన్న రైడ్ చేశారు. కవిత ఇంటి మీద రైడ్ చేసిన సమయంలో దాదాపుగా కవిత భర్త కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ మొబైల్ కూడా సీజ్ చేసి దాంట్లో అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులతో పాటు ఈడీ అధికారులతో పాటు ఐటీ అధికారులు కూడా వచ్చారు. 2 మహిళా అధికారులు కూడా వచ్చారు. సో దీంట్లో నిన్న అంటే ప్రధానంగా ఈ రైడింగ్ లో ప్రధానంగా జరిగిన అంశం మనం గమనిస్తే ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగాయి. ఆల్రెడీ మనీ లాండరింగ్ విషయంలో సమాచారం ఉంది. దానికి సంబంధించి 100 కోట్ల స్కామ్ వ్యవహారంలో కవిత ఇన్వాల్వ్మెంట్ చెప్పిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొంత దానికి సంబంధించిన వ్యవహారాలు మనం చూస్తే ప్రధానంగా దీంట్లో ఆర్థిక లావాదేవీలు అవకతవకలు జరిగాయని చెప్తున్న సమాచారం మేరకు కూడా ప్రస్తుతం విచారించిన నేపథ్యంలో దీంతో వాళ్ళకి కీలకమైన సమాచారం. దీంట్లో కవిత భర్తకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం కొంత సమాచారాన్ని సేకరించారు. ఏమైతే బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్న క్రమంలో భర్తకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం కొంత ఆర్థిక లావాదేవీలు అవకతవకలు జరిగాయి. తర్వాత దీంట్లో ఈమెకు సహకరించారన్న కారణంగా కూడా కవిత భర్త అనిల్ కు, తర్వాత అలాగనే పిఆర్ రాజేష్ సహా మరో 3కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసి సోమవారం పూట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా ముందు విచారణకు హాజరు కావాలని చెప్పింది. అయితే ఇప్పటికే ఎప్పుడైతే కవిత ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో తనిఖీలు చేస్తున్న క్రమంలో కూడా ఇప్పటికే వాళ్ళ ఫోన్ కూడా సీజ్ చేశారు. అంటే దీనికి సంబంధించి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉందని దాని మీద కొంత కీలకమైన సమాచారం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విచారణ కోసం వీళ్ళందరినీ కూడా రమ్మని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ జారీ చేసింది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.